టుడే న్యూస్. గుంటూరులోని 39వ డివిజన్ ఉద్యోగ నగర్లో శుక్రవారం సీసీ రోడ్ల శంకుస్థాపన గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి చేతుల మీదుగా జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మాధవి మాట్లాడుతూ ఉద్యోగ నగర్లో సీసీ రోడ్లు, డ్రైన్ల నిర్మాణానికి 49 లక్షల రూపాయల జనరల్ గ్రాంట్ ను రిలీజ్ చేయడం జరిగిందని అన్నారు. ఇంకా ఉద్యోగ నగర్లో మరో 3 రోడ్లు నిర్మాణం పనులు చేపడుతున్నామని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ కార్యకర్తలు, లోకల్ నాయకులు, కాంట్రాక్టులు పాల్గొన్నారు. నమస్కారం అండి. గుజ్జనగూడలోని ఉద్యోగ నగర్ ఇంటర్నల్ రోడ్స్ సీసీ రోడ్స్, సీసీ డ్రైన్స్ ప్రారంభించుకోవడం జరిగింది. ఇదే ఉద్యోగ నగర్లో ఇంటర్నల్ రోడ్స్ ఇంకా 3 మిగిలిపోయి ఉన్నాయి. వాటిని కూడా ఈ పనులు అయ్యేటప్పటికే వాటిని కూడా మొదలుపెట్టి ప్రారంభించడం జరుగుతుంది. ప్రపోజల్స్ ఇప్పటికే ఇవ్వడం జరిగింది. అలాగే మొన్న ఒక 4 రోజుల క్రితం మన ఉద్యోగ నగర్ పార్క్ విజిట్ చేసినప్పుడు కూడా అక్కడ పనులు ఏవి జరగకుండా అరకొరగా జరిగిన పరిస్థితి కనపడింది. దాన్ని కమిషనర్ దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. దానికి కూడా వారు వెంటనే ఎస్టిమేషన్స్ వేయించడం జరిగింది. ఒక 50 లక్షలకు గాను ఎస్టిమేషన్స్ జరిగాయి. దానికి కూడా వాటికి కూడా టెండర్ని పిలవడం జరుగుతుంది. అలాగే ఆ పనులు కూడా మొదలుపెట్టడం అవుతుంది. ఇప్పుడు ఈ రోడ్డు వరకు, ఈ సీసీ రోడ్డు, సీసీ డ్రైన్లు వరకు ఒక 49 లక్షలకు గాను వర్క్ మొదలు పెట్టబోతూ ఉన్నారు. అలాగే ఇంకా మిగిలి ఉన్న 3 రోడ్లు ఏవైతే ఉన్నాయో ఇక్కడ ఉద్యోగ నగర్లో అవి కూడా ప్రారంభించడం జరుగుతుంది. ఇక్కడ ఉన్న ప్రజలకి ఈ రోడ్ల సమస్య, దాని తాలూకు వచ్చే యాక్సిడెంట్లు, ఇతరత్ర వర్షాల కారణంగా అసౌకర్యాలు కూడా తొందరలోనే వాటికి ఒక పరిష్కారం రావడం